అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ త్రికరణ శుద్ధితో ఉండండి. కె జగన్నాథం కర్నూలు. త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో ఉండాలి. అంటే మనసు శుద్ధిగా ఉండాలా, వాచ నీ వాక్కు కరెక్ట్ ఉండాలా, శుద్ధిగా ఉండాలా. కర్మ అంటే పనులు, మనం చేసే రోజువారీ పనులు, మన పనులు శుద్ధిగా ఉండాలి. ఈ మూడు, మనసు, నీ వాక్కు, మీ పని, ఈ మూడు త్రికరణ శుద్ధితో ఉంటే సృష్టి కూడా త్రికరణ శుద్ధితో నీకు అన్నీ ఇవ్వాల్సినంత ఇస్తుంది. నీవు త్రికరణ శుద్ధితో లేకుండా మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి కపటం మాట్లాడి, మోసం మాట్లాడి, చీటింగ్ చేయాలనేటువంటి భావనతో మాట్లాడితే సృష్టి కూడా, ప్రకృతి కూడా మనకి ఆ విధంగా ఇవ్వదు. నీవు ఎంత శుద్ధిగా మాట్లాడతావో, నువ్వు ఎంత శుద్ధిగా మనస్సు ఉంటుందో, నువ్వు ఎంత శుద్ధిగా పని చేస్తావో అంత శుద్ధి అయిన జీవితము, అంత శుద్ధిగా ఉండే లాభము, ప్రాఫిట్ ఇవన్నీ కొనసాగుతాయి. నీలోని శుద్ధి లేనప్పుడు బయట నుంచి నువ్వెంత శుద్ధి నువ్వు ఆశిస్తావు. నీలో కపటం ఉంది, బయటకు నీకు కపటమే వస్తుంది. నువ్వు ఒకరిని మోసం చేయాలని చూస్తావు, మోసం చేసేవాడే నీకు తటస్థపడతారు, నిన్ను మోసం చేసేవాడు తటస్థపడతారు, సహజం ఇది. కాబట్టి మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధితో ఉండు అనేది గొప్ప విషయం. ఇది నువ్వు ఎంత త్రికరణ శుద్ధితో ఉంటే అంత నీ జీవితంలో అంత హ్యాపీనెస్, అంత ఆనందము, సంతోషము, ప్రశాంతత, జీవన విధానంలో మార్పు, నీకు రావాల్సిన లాభాలు అన్నీ సహజంగా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. కానీ మనసు ఆ విధంగా నిన్ను ఉంచదు, నేను ఎవరిని మనసులో ఉంచదు. మనసు చాలా మాయకారి, మాయారోగం. కాబట్టి మనసు నీ చేతుల్లో ఉంచుకోవాలి. నీ మనసు నీ చేతుల్లో ఉండాలి. నీ వాక్కు, నీ మాట నీ చేతుల్లో ఉండాలి. నీ పని కర్మేణ త్రికరణ చేతులు, కర్మ కూడా ఒకటి చివరి. నీ పనులు నీ చేతిలో ఉండాలి. కాబట్టి ఈ మూడు నీ చేతులు ఉండవు, అంతా బయట వెళ్ళిపోతాయి. నేనే కదా, నా చేతిలో ఉంటాయి కదా అంటాను. నీ పైన నీకు ఒక యజమాని ఉన్నాడు లోపల. నీ మనసుని నీ యజమాని చేతిలో ఉంచు. నీ చేతిలో కూడా అవసరంలే. నీ యజమాని నీ మనసుని పరిశీలన చేస్తూ ఉండాలి. నీ మనసుని నీ యజమాని ఇంకొకరు ఉన్నారు లోపల, అది గమనించుకో. నీ యజమాని పరిశీలన చేస్తూ ఉండాలి. నీ వాక్కుని, నువ్వు మాట్లాడే వాక్కుని, నీ పైన ఉండే ఒక యజమాని అంతర్గతంగా, అంతర్ప్రపంచంలో, ఇది ఒక అంతర్ప్రపంచం. ఈ అంతర్ప్రపంచంలో ఉండే ఒక యజమాని గమనిస్తూ ఉండాలి నీ వాక్కుని. నువ్వు చేసే పనిని కూడా నీ అంతర్ప్రపంచంలో ఉండే ఒక యజమాని లేదా మేనేజర్, ఆఫీసర్ లేదా దేవుడు, దైవత్వం, పేరు ఏమైనా పెట్టండి, ఆయన గమనిస్తూ ఉండాలి. ఇట్లా నీ మనస్సు పైన నువ్వు యజమానిగా ఉంటే నీ జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ వాక్కు పైన నీ యాజమాన్యం ఉంటే, నీ పర్యవేక్షణ ఉంటే నీ జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీ యజమాని యొక్క పర్యవేక్షణ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నీ ఫ్యాక్టరీలోనో, పొలంలోనో, మీ కంపెనీలోనో ఒక పని చేస్తూ ఉంటారు, వాళ్ళకు యజమాని పెడతారు కదా, మేనేజర్ ఉంటారు కదా. అట్లానే నీకు కూడా ఒక యజమాని ఉన్నారు, మీరు దాన్ని గమనించుకోవడం లేదు. ఏ యజమాని లేకుండా జీవితం ఉండదు, అసలు అసాధ్యం. అసలుగా ఇంత పెద్ద లైఫ్, ఈ 100 ఏళ్ళ జీవితం ఎట్లా కొనసాగుతుంది యజమాని లేకుండా? గొప్ప యజమాని, తెలివైన యజమాని, జ్ఞానమున్న యజమాని ఉన్నారు, నువ్వు గమనించుకోవడంలే. అదే ఆత్మనే యజమాని. అంత తొందరగా ఇది వంట పట్టే విషయం కాదు. బాగా పుస్తకాలు చదవాలా, బాగా నేర్చుకోవాలా, మంచి వీడియోలు వినాలా, ధ్యానం చేయాలా, దీని ద్వారా వస్తుంది. కాబట్టి మీ మనసు పైన మీ మనసు చెప్పే ప్రతి మాట వినవద్దు. మీ మనసు పైన మీరు కంట్రోల్ తీసుకొచ్చుకోండి. మీ వాక్ పైన మీరు కంట్రోల్ తీసుకొచ్చుకోండి. మీ పనులపైన మీరు కంట్రోల్ తీసుకొచ్చుకోండి. ఈ మూడిటిపైన మీ యాజమాన్యము ఉండి, ఆ యజమాని కూడా పర్ఫెక్ట్గా ఉంటే అద్భుతమైన లైఫ్, వజ్రం లాంటి లైఫ్, డైమండ్ లైఫ్. వజ్రం కన్నా ఇంకా మించిన ఏదైనా ఉంటే అట్లాంటి లైఫ్ అది. కాబట్టి ఈ త్రికరణ శుద్ధి అనేది ఆషామాషిగా రాదు. నేను చెప్పడం సులభము, మీరు వినడం కూడా అంతకంటే సులభము. పాటించడం అనేది, నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన పని.
ధ్యానం చేస్తూ ఉంటే ఈ కల్మషాలన్నీ, కలుషితాలన్నీ, మురుగునీరన్నీ, మురుగు ఆలోచనలన్నీ పోయి ఆ యజమాని వెంటనే మేల్కొంటాడు. యజమాని మేల్కొని పరిశీలన చేస్తాడు, నేనేం మాట్లాడుతున్నాను. అప్పుడు ఆ మూడిపైన ఆటోమేటిక్గా దీనికి ఏమి కష్టపడాల్సి లేదు. సహజంగానే ఇప్పుడు నేను చెప్పిన ఈ మనస్సు, వాక్కు, నువ్వు చేసే పనుల మీద సహజంగానే నీ యాజమాన్యం ఆటోమేటిక్గా దాన్ని వచ్చేస్తుంది. నిలువు కూర్చుంటుంది. నేను యజమాని ఉన్నా ఇది మాట్లాడొద్దు అని చెప్తుంది. నేను యజమాని ఉన్నా ఈ మనసును కంట్రోల్ చేసుకొని చెప్తుంది. నేను యజమాని ఉన్నా ఈ పని చేయొద్దు అని చెప్తుంది. సహజంగానే అది గైడెన్స్ ఇచ్చుకుంటూ వస్తుంది, నీకేం అవసరం లేదు. కాబట్టి జీవితంలో మేలుకో అనేది కూడా పెద్ద సబ్జెక్టు. దాంట్లో కూడా మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.